వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలుగు రాజకీయాలలో 4 దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీగా టీడీపీకి పేరుంది. సుదీర్ఘ ప్రస్థానంలో మచ్చ ఏర్పడే పరిస్థితులు ఆ పార్టీకి వచ్చాయి. 41 ఏళ్లలో ఎంతో మంది ఉద్దండులను చట్టసభలకు పంపి ప్రజాపక్షాన పోరాటాలు చేసిన ఆ పార్టీకి చిన్న బ్రేక్ పడింది. 9 నెలల్లో అధికారం చేజిక్కించుకొని సంచలనం సృష్టించిన నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. మసకబారిన తెలుగుదేశం పార్టీపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. 42 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి తొలిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. ప్రస్తుతం రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభ కాలం ఏప్రిల్లో ముగియనుంది. అధికార వైఎస్ఆర్సీపీకి 3 సీట్లు ఏకగ్రీవంగా దక్కడం ఒకటైతే రాజ్యసభలో టీడీపీకి స్థానం లేకుండాలా పరిస్థితులు దారితీశాయి. తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు ప్రారంభించారు. 1983లో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ 1984లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తొలి బోని కొట్టింది. ఆ పార్టీ తరఫున 5 అదే సంవత్సరం ఇందిరాగాంధీ మరణ అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ టీడీపీ హవా కొనసాగింది. ఉమ్మడి ఏపీలో 42 సీట్లకు 30 స్థానాలను తన ఖాతాలో వేసుకుని అధికార కాంగ్రెస్ తర్వాత లోక్సభలో అత్యధిక సీట్లు గెలుపొందిన పార్టీగా జాతీయ స్థాయిలో అందరికీ దృష్టిని టీడీపీ ఆకర్షించింది. రాజకీయంగా పార్టీకి అండగా నిలబడిన వారందరికీ టీడీపీ అధిష్టానం సముచిత స్థానం కల్పించింది. 1984 నుంచి 2024 వరకు మొత్తం 44 మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. నటులు రావు గోపాలరావు, మోహన్ బాబు, జయప్రద టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యులుగానే కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. మిత్రపక్షాలకు కూడా మద్దతు ఇచ్చి రాజ్యసభకు పంపించిన చరిత్ర టీడీపీదని చెప్పవచ్చు. సిపిఐ, సిపిఎం, బీజేపీలకు చెందిన పలువురు నేతలను రాజ్యసభలో అడుగు పెట్టేందుకు టీడీపీ మద్దతిచ్చింది. 2014 విభజన తరువాత పొత్తులో భాగంగా అప్పటి కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్ టీడీపీ నుంచి రాజ్యసభ ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27వ తేదీన ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహించనుంది. ఈ క్రమంలో చూసుకుంటే ఏపీ నుంచి కూడా 3 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహించనుంది. అవేంటో చూసుకుంటే ఇటు బీజేపీకి చెందిన సీఎం రమేష్ కానీ, టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర కానీ, ఇటు వైసీపీ చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇవి కూడా 3 రాజ్యసభ పదవి కాలం ముగియడంతో వీటికి కూడా ఈ నెల 27వ తేదీన పోలింగ్ నిర్వహించున్నారు. ఈ క్రమంలో చూసుకుంటే ఇప్పటికే వైసీపీ ఈ 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అవి చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థులుగా వైసీపీ ప్రకటించిన పరిస్థితి. అయితే ఈ రాజ్యసభ ఎంపీల పోటీల్లో టీడీపీ దూరంగా ఉందని చెప్పుకోవచ్చు. టీడీపీకి కావాల్సిన అంటే ఒక రాజ్యసభ ఎంపీ గెలుపొందడానికి 44 ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అవి టీడీపీకి లేకుండా పోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం టీడీపీకి 19 ఎమ్మెల్యేల మద్దతే ఉంది. ఈ రాజ్యసభ ఎంపీలో పోటీ చేయాలంటే మరో 25 మంది ఎమ్మెల్యేల మద్దతు కీలకం కానుంది. అయితే ఆ 25 ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో టీడీపీ ఈ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నట్టు ప్రకటించిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే గత 41 అంటే గత 4 దశాబ్దాల కాలంలో టీడీపీకి మొట్టమొదటిసారిగా ఇటు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీకి కొంత పట్టున్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చే ముందు 5 సీట్లను టీడీపీ కైవసం చేసుకుంది. అట్లాగే 2019 ఎన్నికల్లో వైసీపీ అంటే ఫ్యాన్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. అంటే జిల్లాలో టీడీపీ ఒక్క సీటు లేని జిల్లాలో కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్రమంలో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4 సీట్లు అంటే చీరాల కానీ, పర్చూరు కానీ, అద్దంకి కానీ, అట్లాగే కొండేపు కానీ 4 సీట్లను కూడా 2019లో టీడీపీ కైవసం చేసుకున్న పరిస్థితి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ కొంత పట్టున్నప్పటికీ మొట్టమొదటిసారిగా ఇటు రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని చూస్తే టీడీపీ కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ జయరావుతో సురేష్, రాజ్ న్యూస్, ఒంగోలు. ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజన తర్వాత కూడా అధికారంలో ఉన్న, విపక్షంలో ఉన్న ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం కనబడేది. అనేక పార్టీలు టీడీపీ మద్దతుతో రాజ్యసభ ప్రవేశించాయి. అయితే ఇప్పుడు టీడీపీకే రాజ్యసభలో బెర్త్ లేకుండా పోయింది. అసెంబ్లీలో బలం ఆధారంగానే రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉండడంతో 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి కష్టకాలం వచ్చింది. టీడీపీ తరఫున 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో రాజ్యసభ ఎన్నికల్లో సీటు దక్కించుకుంది.
దక్కించుకునే అవకాశం కోల్పోయింది. వరుసగా 2020, 2022, 2024 3 ఎన్నికల్లో టీడీపీకి అవకాశం లేకుండా పోయింది. 2020లో 4 సీట్లకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని బరిలో దింపినా ప్రభావం చూపలేకపోయింది. టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన వారు అనంతరం ఆ పార్టీకి దూరమైన అనుభవాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అధికారంలో ఉండగా రాజ్యసభ అవకాశాలు దక్కించుకుని విపక్షంలో చేరగానే పార్టీ మారిపోయిన నేతల జాబితా కూడా పెద్దదే. టీడీపీ తరఫున గెలిచి ఇతర పార్టీలలో చేరిన వారిలో రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్, సి రామచంద్రయ్య, ఎంవి మైసూరారెడ్డి లాంటి రాజకీయ ప్రముఖులు ఉన్నారు. 2020లో టీడీపీకి రాజ్యసభలో 5 సభ్యులు ఉండగా అందులో 4 ఒకేసారి బీజేపీ పక్షాన చేరిపోయారు. ఆ పార్టీ కండువాలు కప్పేసుకొని ఏకంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించేశారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు పార్టీ ఫిరాయించి చేయడంతో టీడీపీకి కేవలం ఒకే ఒక్కరు మిగిలారు. 4 ఏళ్లుగా కనకమేడల రవీంద్ర కుమార్ మాత్రమే రాజ్యసభలో టీడీపీ గొంతు వినిపిస్తూ వచ్చారు. రాజకీయంగా ఎందరికో ఉన్నత పదవులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి నేడు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఓటమి వెనుక విజయం తప్పక ఉంటుందన్న సామెతను నిజం చేస్తూ టీడీపీకి పూర్వ వైభవం రావాలని ఉత్సాహం చూపుతున్న క్యాడర్తో భవిష్యత్తులో ఏ మలుపు తిరగనుందో వేచి చూద్దాం.